రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు మేజర్ గ్రామ పంచాయతీలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ముందుగా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం పిఎస్సిఎస్ కార్యాలయం నుండి బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళు ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆర్థిక సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. ఈ దేశం ఇంగ్లీష్, బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్న సమయంలో ఈరోజు నెహ్రూ గారు గాంధీ తాతతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నెహ్రూ స్వతంత్రం 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం ఇచ్చిన వ్యక్తులు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈరోజు కేబినెట్ లో చేర్పించుకుని ఈ గొప్ప రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి వారి రాజ్యాంగ విలువల పట్ల ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయడం సోనియా గాంధీ, అదేవిధంగా దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలహీన వర్గాలకు చట్టసభల్లో గాని, ఉద్యోగాల్లో గాని, విద్యలో గాని అన్ని రంగాల్లో రాజ్యాంగం హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చమనేటువంటి మూర్ఖులను ఈ రోజు ప్రజలు గుణపాఠం చెప్పే విధంగా ఈ రోజు భారతదేశంలో నెహ్రూ కుటుంబం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు, నెహ్రూ కుటుంబం ఏం చేసిందని వాళ్ళ చరిత్ర తెలుసుకోవడానికి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంతో భారతదేశ వ్యాప్తంగా అన్ని వాడలలో, గ్రామాలలో ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు ఈ దేశం కొరకు పోరాడినటువంటి మహనీయుల చరిత్రను గమనించవలసిందిగా నవతరం ఇప్పుడున్నటువంటి సమాజం గమనించవలసిందిగా నేను కోరుతున్నాం. ఈ రోజు భారతదేశంలో అట్టడుగున ఎరగారిన వర్గాలకు 20 సూత్రాల పథకం తెచ్చి పేదలకు ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించి ప్రైవేట్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు చేసి 18 సంవత్సరాలకి ఓటు హక్కులు కల్పించి కంపెనీకరణ తీసుకొచ్చి సెల్ సిస్టమ్ తీసుకొచ్చి పేదలకు అండగా నిస్తున్నటువంటి నెహ్రూ కుటుంబం గురించి ప్రజలు గమనించి మత విధ్వంసాలు రెచ్చగొట్టినటువంటి బీజేపీ కుల మతాలతో ఈ రోజు లబ్ధిపడినటువంటి బీజేపీ పార్టీ మోడీ ప్రధాని ప్రజలకు తెలియజేసే కొరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.